ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. 7 విడతల్లో సుదీర్ఘంగా జరిగిన ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశారు పలువురు నిపుణులు. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిని విశ్లేషించి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమయం ముగియడంతో ఆ ఫలితాలను ఆయా సంస్థలు బహిర్గతం చేశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఓసారి గమనిస్తే పబ్లిక్ పల్స్ ని సరిగ్గా అంచనా వేయగల ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. వారి అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 74-79 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేల్చింది. అలాగే మిత్రపక్షమైన జనసేన పార్టీ 16 నుంచి 19 సీట్లు, భారతీయ జనతా పార్టీ 2 నుంచి 3 సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేల్చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 72 నుంచి 78 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని తెలిపారు. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీకి 95 నుంచి 110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపారు. వైసీపీ 45 నుంచి 60 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. అలాగే స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీ కూటమి అసెంబ్లీలో 93 స్థానాలు, 13 నుంచి 16 లోక్సభ స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేశారు. వైసీపీకి 82 అసెంబ్లీ, 9 నుంచి 12 లోక్సభ సీట్లు వస్తాయని చెప్తున్నారు. రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రం వైసీపీకి మెజార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి 122 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తేల్చేసింది. ఎన్డీఏ కూటమికి 52 స్థానాలు రావచ్చని చెప్పేసింది. ఇక ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైసీపీ 98 నుంచి 116, టీడీపీ కూటమికి 59 నుంచి 77 రావచ్చని అంచనా వేస్తున్నారు. భారత ఎగ్జిట్ పోల్స్ ని పరిశీలిస్తే వైసీపీకి 110 నుంచి 120, టీడీపీ కూటమికి 55 నుంచి 65 సీట్లు రావచ్చని తెలుస్తోంది. రైస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఏపీలో టీడీపీ 113 నుంచి 122 అసెంబ్లీ స్థానాలు, వైసీపీకి 48 నుంచి 60 స్థానాలు దక్కవచ్చని తెలుస్తోంది. పైనీర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, వైసీపీ 31 స్థానాలు, ఇతరులు 0 స్థానాలు గెలుస్తాయని అంచనా వేసింది. ఏపీలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ 114 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని తేల్చింది. వైసీపీ 39 నుంచి 49, ఇతరులు 0 నుంచి 1 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు తెలిపింది. కేకే సర్వీస్ ఎగ్జిట్ పోల్స్ లో ఏపీలో అసెంబ్లీ సీట్లకు సంబంధించి టీడీపీ 133 అసెంబ్లీ స్థానాలు, వైసీపీ 14, జనసేన 21, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది. ఏబీపీసీ ఓటర్ సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 52.9% ఓట్లు పోలవుతాయని, వైఎస్ఆర్సీపీకి 41.7% ఓట్లు, కాంగ్రెస్ కు 3.3% ఓట్లు, ఇతరులు 2.1% ఓట్లు సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. ఎన్డీఏ కూటమికి 21 నుంచి 25 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 0 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. రింగ్ 2 పోల్ సర్వే అంచనా ప్రకారం కూటమికి 115 సీట్లు, వైసీపీకి 60 సీట్లు దక్కనున్నట్లు తేల్చింది. ఇక లోక్సభ ఎన్నికల్లో కూటమికి 14 నుంచి 17, వైసీపీకి 8 నుంచి 11 గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సర్వే సంస్థ టీడీపీ కూటమికి 104 నుంచి 110, వైసీపీకి 65 నుంచి 75 స్థానాలు తేలవచ్చని అంచనా వేసింది. అలాగే టీడీపీ కూటమికి 15 నుంచి 18 ఎంపీ సీట్లు, వైసీపీకి 7 నుంచి 10 ఎంపీ స్థానాలు దక్కవచ్చని చెప్తున్నారు. శ్రీ ఆత్మసాక్షి గ్రూప్స్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 98 నుంచి 116 అసెంబ్లీ స్థానాలు, టీడీపీ కూటమికి 59 నుంచి 77 స్థానాలు దక్కవచ్చని అంచనా వేసింది. వైసీపీకి 16 ఎంపీ, టీడీపీ కూటమికి 8 ఎంపీ స్థానాలు దక్కవచ్చని చెప్తున్నారు. క్యూ మెగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 120, టీడీపీ కూటమికి 50 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక వైసీపీ 24 నుంచి 24, టీడీపీ కూటమి 1 నుంచి 5 ఎంపీ సీట్లు గెలుచుకుంటారని వెల్లడించారు.